హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే అసలు అనుకోలేదు నా లైఫ్లోనే ఇలా మటన్ లెగ్స్ పట్టుకుంటా అని, ఇలా ఒక డిష్ ప్రిపేర్ చేస్తా అని. ఎందుకంటే నేనైతే అసలు నాన్ వెజ్ తినేదాన్నే కాదు. మ్యారేజ్ అయ్యాక కొంచెం చికెన్ అలవాటైంది. ఇప్పుడు కుహు కోసం చేస్తున్నాను. కుహుకి అన్నీ అలవాటు చేయాలని పాయా సూప్ చేస్తున్నాను. పిల్లలకి ఫస్ట్ 2 ఇయర్స్లో ఏదైతే అలవాటు చేస్తామో అదే తింటారు. వాళ్ళకి ఫ్లేవర్స్ అన్నీ తెలియాలి. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కాక బాగా వాష్ చేసి పెట్టుకున్న లెగ్స్ తీసుకొని ఫ్రై చేయాలి. లెగ్స్ అనేవి బాగా వాష్ చేయాలి. సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా వాష్ చేశాను నేనైతే. ఆ స్మెల్ పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకొని అలా కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న లెగ్స్లో కొంచెం వెల్లుల్లి తొక్కలు తీసుకొని వేయాలి. నేను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు, నేను డైరెక్ట్గానే వేసాను. ఆ స్మెల్ అది ఉండకూడదని కొంచెం వాష్ చేసుకున్న కరివేపాకు, అంటే ఆ ఫ్లేవర్ దిగుతుంది అనేసి. కరివేపాకు మంచిదే కదా. ఇంకా అవన్నీ బాగా ఫ్రై అవుతున్న టైంలో కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే కొంచెం టేస్ట్ కోసం ధనియా పౌడర్ వేస్తున్నాను నేను. మీ బేబీ కానీ 1 ఇయర్ బిలో అయితే స్పైసెస్, సాల్ట్ ఏది యాడ్ చేయకూడదు. వాళ్ళకి ఓన్లీ క్లియర్ సూపే ఇవ్వాలి. అంటే ఓన్లీ లెగ్స్ ఒకటే బాయిల్ చేసి ఏమీ స్పైసెస్ ఏది యాడ్ చేయకుండా అలా సూప్ డైరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకొని బాగా విజిల్స్ ఇచ్చుకోవాలి. బాగా సాఫ్ట్గా బాయిల్ అవ్వాలి కదా ఆ పాయ అనేది. ఎక్కువ టైం కూడా పడుతుంది అది బాయిల్ అవ్వడానికి. వాటర్ కూడా ఎక్కువే పడుతుంది. ఇంకా కుక్కర్ పెట్టేసే టైంలోని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, చూడండి ఎలా కనిపిస్తుందో, మంచి గ్రీన్ కలర్లో వచ్చింది. ఇంక ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 20 విజిల్స్ లాగా ఇచ్చేయాలి. నేను చేసిన క్వాంటిటీకి ఆ కుక్కర్ అయితే చాలా పెద్దది, కానీ నా దగ్గర నాన్ వెజ్కి అంతకన్నా చిన్నవి లేవు. నేను 20 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక ఓపెన్ చేసుకొని ఇలా చూస్తే ఇలా ఉంది, గ్రీన్ కలర్లో కనిపించింది ఆ స్టాక్ అంతాను. ఆ పీసెస్ చూసారా, బాగా సాఫ్ట్గా కుక్ అయినట్టున్నాయి. అంతే, రెడీ అయిపోయింది పాయా సూప్ ఫర్ బేబీస్. ఇప్పుడు ఇది కుహు తింటుందో లేదో ఒకసారి చూద్దాము. సోఫా మీదకి వెళ్ళి కూర్చోవు, నీకు కుర్చీలో వేస్తా. నేను యాక్చువల్గా వీడియో కోసం అనేసి కుర్చీలో కూర్చోబెట్టాను, కానీ చూస్తే మీదకి వచ్చేసింది సోఫా మీదకి. ట్రై చెయ్యి. బాగుందా? నైస్. ఇన్ కేస్ మీ బేబీస్ కానీ డైరెక్ట్ సూప్ తీసుకోకపోతే ఇలా రైస్లో అయినా కలిపేసి తినిపించండి. ఇది ప్లెయిన్ రైసే, నేను కర్రీలో వేయబోయి రైస్లో వేసాను పసుపు, అందుకే ఎల్లోగా ఉన్నది. ఇలా తినిపించి చూశాను రైస్లో కలిపేసి, తనకైతే నచ్చలేదు అసలు, సూపే తాగింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.